మీద సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ యెహోవా మాటనే వింటది. ఈ నలుగురు కూడా 4 విధాలుగా దేవుడు నిలబెట్టాడు. భూమిని కింద నిలబెట్టాడు, ఆకాశాన్ని పైన నిలబెట్టాడు, సూర్యుడిని ఉదయం కాలము రావాలని ఆయన ఆజ్ఞ, నైట్ పూట చంద్రుడిని ఆజ్ఞ. కానీ దేవుడి చిత్తము ఏమైతే ఉందంటే, భూమిలో ఎవరైతే మంచి మార్గంలో ఉంటారో వాళ్ళ కొరికే నేను ఉంటాను అంటున్నాడు. నిజంగానే దేవుడు గొప్పవాడై ఉన్నాడు. దేవుడు రాజ్యం గొప్పదై ఉంది. దేవుడు శక్తి గొప్పదై ఉంది. యెహోవా ఆదంని సృష్టించి హవ్వని వెనకలో నుంచి తీసిన హవ్వని కూడా దేవుడు గొప్పవాడే జీవం పోశాడు. ఆ జీవము ఒక నరుల మాటలు, అంటే ఒక సర్పము మాటలు విని ఆమె ఏం చేసిందంటే పాపము చేసింది. పాపము అంటే దేవుడు ఆజ్ఞకి వెదిరించారనమాట. దేవుడు ఆజ్ఞకి వెదిరించాడు. అన్ని పండులు తినండి, ఆ మధ్యలో పండు తినకూడదు అన్నప్పుడు అదే పండుని హవ్వమ్మ తిన్నది. అప్పుడు వీళ్ళు పాపంలో పడిపోయారు. ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళారు. ఎంతో కష్టపడాలి కదండి. ఒక చెట్టు ఎదుగుదల, ఒక చెట్టు కాపుదల, ఒక చెట్టు పండుకు రావాలంటే ఎంత కష్టపడాలి. అలాగ వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ బిడ్డలు కూడా సర్పం కన్నా విషపైన బిడ్డలిని కూడా వేరుపరుచుతానన్నాడు. నిజంగానే సర్పం కన్నా విషపైన బిడ్డల్ని వేరుపరిచాడు దేవుడు. వాళ్ళ పాపములో వాళ్ళు కూర్చుకొని పోయారు. ఆ పాపముని భూమి మీద కాల్చిపోయింది. ఆ తర్వాత యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి కొన్ని దినాలు ఈ భూమి మీద 33 సంవత్సరాలన్నర భూమి మీద ఉన్నారు. ఆనాడు దేవుడు చేసిన త్యాగము చాలా గొప్పది. ఆదంకి చెప్పాడు, నువ్వు సాగు చేస్తూనే ఉండాలి, పంట పండిస్తూనే ఉండాలి, నీ కుటుంబానికి నువ్వు ఆదుకోవాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. హవ్వమ్మని చెప్పాడు, నువ్వు కష్టాలు పడతావు, నీ గర్భసంచిలో నువ్వు బిడ్డల్ని మోస్తావు, నువ్వు ఆ నిప్పుల్లో నుంచి బిడ్డల్ని తీసి నీవు కూడా ఒక మార్గంలో ఉంటావు అని దేవుడి ఆజ్ఞ. ఎందుకంటే ఈ సృష్టి చాలా ధర్మమైన జీవితంలో ముందుకు నడవాలి, మంచి మార్గంలో నడవాలి, మంచి మనసుతో కలిగి జీవించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, నీ చిత్తంలో ముందుకు నడిపించండి, మీ మార్గంలో నడిపించండి. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు, ఘనపరిచే దేవుడివి, సహాయము చేసే దేవుడు, అయ్యా మీ రెక్కల కింద భద్రపరిచే దేవుడివి. ఆజ్ఞతో నైనా ముందుకు నడిపించండి. మీ నామంలో నేనైనా శక్తి, మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు కలిగి జీవించటానికి సహాయము దయచేయండి. నమ్మదగ దేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు, సహాయము చేసే దేవుడు, యేసు నామములో నడుపుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి.